హలో హలో వాసు గారు, ముందు మిమ్మల్నే అడుగుతాను నేను, ఎందుకంటే నేను ఐ విల్ కమ్ టు విష్ణు ఆన్ ది సెకండ్ ట్రిప్. ఇక్కడ ఎందుకు మిమ్మల్ని అడగాలనుకున్నానంటే నేను ఐ హ్యావ్ మై ఓన్ స్ట్రాంగ్ రీజన్. ఇప్పుడు మీరు మొన్న చేసిన తండేల్ సినిమా రియల్లీ ఇట్ క్రియేటెడ్ వండర్స్ అండ్ క్రిపుల్స్ ఆల్ ఓవర్ ది మార్కెట్ అండ్ ట్రేడ్ ఎవ్రీవేర్ ఇన్ ది వరల్డ్ ఆఫ్ ఆడియన్స్. అంత పెద్ద హిట్ తర్వాత అంత కంపోజిషను అవన్నీ సెట్ అవ్వడం అన్నది సినిమాకి చాలా కష్టం. అవన్నీ తండేల్ సినిమాకి బాగా సెట్ అయ్యాయి. ఇప్పుడు ఈ సినిమా ఇమీడియట్గా వచ్చే సినిమా అంత ఎక్స్పెక్టేషను ఈ సినిమా మీద ఉంటుంది. వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ అండి, ఇఫ్ యూ కెన్ రియల్లీ అంటే చెప్పాలి ఈ సినిమా ఆడడానికి ఇంత దమ్ము ఉంది అని చెప్పాలంటే 1, 2, 3 పాయింట్లు ఏం చెప్తారు సార్ దీనికి? ఓన్లీ ఎంటర్టైన్మెంట్ యూ వాంట్ టు సే? ఎస్, ఎందుకంటే నవ్వించాలి, దీని నవ్వించాలి అంతే. లెట్ వాసు స్పీక్ సార్. ఇది నవ్వించాలి. ఇప్పుడు తండేలు అంటే ఒక హానెస్ట్గా ఒక కథ, నిజంగా జరిగిన కథ, అంత హానెస్ట్గా చెప్పాము. ఇది వచ్చి నవ్వించాలి, టార్గెట్ వచ్చి నవ్వడం, డబ్బు వాళ్ళు ఇచ్చిన డబ్బులకి ఇంకా ఎక్కువ నవ్వించి బయటకు పంపడం. అంతకన్నా ఈ సినిమా ఎక్కువ ఆలోచించలేదు మేము ఎవరం కూడా. అంటే లైక్ మ్యాడ్ ఆయన అలాగే చెప్పాడు ముందు, ఇది నవ్వడానికి తప్పితే ఇంక దేనికి పనికిరాదని ముందే ఒక లేదు. దీంట్లో చిన్న కథ ఉంది, స్క్రీన్ ప్లే మంచి స్క్రీన్ ప్లే ఉంది, దాంతోపాటు నవ్వించడమే మెయిన్ టార్గెట్ ఉంది. ఓకే ఓకే. నౌ విష్ణు, అంటే మీ దగ్గర నుంచి సినిమాలు ఎక్స్పెక్ట్ చేసే ఆడియన్స్ ఆర్ యువర్ ఫాలోవర్స్, అదర్వైజ్ మీ సినిమాలు అనగానే ఏదో చాలా గట్టిగా ఎక్స్పెక్ట్ చేసే ఒక సిచ్యువేషన్ మీకున్నది, ఒక టిపికల్ సిచ్యువేషన్. విల్ దిస్ ఫిల్మ్ రియల్లీ మీట్ దట్ అండి, ఆర్ ఇట్ విల్ ఫాల్ ఇన్ ద రెగ్యులర్ ట్రాక్ లైక్ ఎనీ ఎంటర్టైన్మెంట్? లేదు, రెగ్యులర్ బేసిక్గా నేను రెగ్యులర్ మీరు ఎప్పుడు చూడలేదు ఇప్పుడు దాకా, ఇకపై కూడా చూడరు. ఖచ్చితంగా కథలో మ్యాటర్ ఉంటుంది. కాకపోతే దీనికి మేము ఎక్కువ ఎక్సైట్ అయింది ఏంటంటే, వన్స్ స్టార్ట్ అయిన తర్వాత షూట్ ఏదైతే ముందు ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఇద్దాం అనుకున్నామో, సింగిల్ అనేది మ్యాక్సిమం అందరూ అది ఫేస్ చేసే ముందుకెళ్తారు. ఇప్పుడు ఒక ఏజ్లో అందరూ సింగిల్గా ఉంటారు, అట్లీస్ట్ వాళ్ళు ఆలోచిస్తారు సింగిల్గా ఉన్నందుకు ఎందుకు ఉన్నాం ఏంటని. ఆ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఉన్నాయండి. అవి 80s బ్యాచ్ రిప్రజెంట్ చేసేది ఒక ఆయన ఉన్నారు, 90s బ్యాచ్ రిప్రజెంట్ చేసేది ఒకళ్ళు ఉన్నారు, జెన్జీ పిల్లలు కూడా ఉన్నారు. సో ఇలా ఒక 3 జనరేషన్లో ఒక మైండ్ సెట్ ఎలా ఉంది ప్రజెంట్ అనేది హ్యూమరస్గా. ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, అవన్నీ మీకు ఎంటర్టైన్మెంటే. మాకు మాత్రం కథలో వెళ్ళే దీంట్లో మాత్రం మంచి మూమెంట్స్ ఉంటాయి అన్నీ. కాకపోతే ఏడవటాలు లేకపోతే ఎమోషనల్ అవి తక్కువ ఉంటాయి అన్నమాట. మీకు మాత్రం చూసినంతసేపు మాకు అది ఏది జరుగుతున్నా మీరు కనెక్ట్ అవుతూనే ఉంటారు, నవ్వుతూనే ఉంటారు. ఎందుకంటే మీరు ఎక్కడో మీ ఇంట్లోనో లేకపోతే మీదో మీ ఫ్రెండ్తో మీ బ్రదర్తో ఎవరో ఒకళ్ళది జనం నుంచి వచ్చిన స్టోరీ అండి ఇది. సో మన క్యారెక్టర్లు బయట ఉండే క్యారెక్టర్లు, రెగ్యులర్ క్యారెక్టర్లు, సినిమాటిక్ హీరోయిజం ఆ క్యారెక్టర్లు కాదు. సో అందుకే చాలా ఈజీగా అందరికీ కనెక్ట్ అవుతుంది, నవ్వుకుంటారు. అంటే మీ ఈ సినిమా కథ నడుస్తున్నంతసేపు ఏదో సీన్ టు సీన్ రీల్స్లో జోకుల్లాగా వచ్చి వెళ్ళిపోతుందా? బట్ దేర్ విల్ బి ఎనీ కన్స్ట్రక్టివ్ స్టోరీ దట్ కెన్ రియలీ హోల్డ్ ది ఆడిటోరియంస్ అండ్ ఆడియన్స్? 100% హోల్డ్ ఉంటుందండి. 100% స్టోరీ అంతా చాలా హోల్డ్ ఉంటుంది. కొత్త స్క్రీన్ ప్లే ఉంటుంది, కొత్త ఫినిషింగ్ ఉంటుంది, అన్నీ కొత్తగానే ఉంటాయి. రెగ్యులర్ అయితే ఏమి ఉండదు. నవ్వు మాత్రం రెగ్యులర్. అంటే నవ్వుకు మరి వేరియేషన్స్ ఎలా చెప్పాలన్నా తెలియదు. నవ్వు మాత్రం నవ్వుతారు, గట్టిగా నవ్వుతారు, పగలబడి నవ్వుతారు, దొల్లి నవ్వుతారు. నవ్వులు రకాలు దీనిలో చూపిస్తారు. అండ్ ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ మీ అందరికీ కూడా. థ్యాంక్ యూ. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, గీతా ఆర్ట్స్కి మరొక ఫెదర్ ఇన్ ది క్యాప్ అవ్వాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అల్లు అరవింద్ గారు, అయితే బేసికల్లీ కాక్రోచ్ గురించి ఒక పెద్ద థియరీ చెప్పారు. మాకు ఎవరికి నిజంగా థియరీ తెలియదు, మేము లేడీస్ అయినా కూడా. సో అది నిజంగానే ఆ థియరీ ఉందా? వచ్చిన తర్వాత నేను అబద్ధం చెప్పేది కాదు, ఇది ఉంది, కాక్రోచ్ థియరీ ఉంది. ఆటం బాంబ్ పడినా అది వెళ్ళే ప్లేస్కి వెళ్ళి ఇట్ సేవ్స్ ఇట్ సెల్ఫ్ బికాస్ ఇట్ డజంట్ హ్యావ్ బ్లడ్. అది ఈ థియరీ ఉందండి, ఇది లేకపోలేదు. నేను ఫస్ట్ టైం చెప్పడం కాదు, ఇది నేను చదివిందే చెప్తున్నాను. అంత రెసిలియన్స్ కాక్రోచెస్కి ఉంటాయి. సంసారంలో వచ్చే పడే ఆటం బాంబులకి అంత రెసిలియన్స్ ఆడవాళ్ళకు ఉంటాయి. ఆడవాళ్ళు కాక్రోచెస్ లాంటి వాళ్ళని రిఫ్లెక్ట్ అవుతున్నారు. బట్ ది resilience of the cockroaches where it will never die even under the nuclear explosion. ఆడవాళ్ళు కూడా అంత రెసిలియన్స్ గా ఉండగలరు అన్నది, అంత శక్తివంతులైన ఆడవాళ్ళని చెప్పాం సార్, అంతే. రిఫ్లెక్ట్ అవ్వాలి, అప్పుడు దేర్ వోంట్ బి ఎనీ ప్రాబ్లం. అయితే ట్రైలర్లో ఒక 3 అంటే అబ్బాయిలకు ఉన్న క్వాలిటీస్లో 3 చెప్పారు కదండి అల్లు అరవింద్ గారు ఇక్కడ. ఆల్ఫా అని, మాస్ అని, చబ్బీ అని. సో మీరు ఏ టైప్ యంగేజ్లో ఉన్నప్పుడు? నేను పరమ పొరంబోకు,
చాలా ఒక్క మాటతో చెప్పాను. అందుకే ఇప్పుడు కూడా స్టేజ్ మీద అక్కడక్కడ మీ చిలిపి చేష్టలు కనిపిస్తాయి. పరమ రౌడీ బాయ్స్లోకి వచ్చానండి నేను. అలా పెరిగి వచ్చి ఆ తర్వాత అది కరెక్ట్ కాదేమో అనుకుని ఇక్కడ సెటిల్ అయ్యి పెద్ద మనిషి అయ్యి ఇప్పుడు పెద్ద మనిషి వేషాలు వేస్తున్నాను అంతే. అరవింద్ గారు సార్, ఒక సీనియర్ ప్రొడ్యూసర్ మీరు, అలాగే డిస్ట్రిబ్యూషన్లో కూడా ఒకప్పుడు యాక్టివ్, ఇప్పుడు కొంచెం తగ్గిన డిస్ట్రిబ్యూషన్లో మీకున్న ఎక్స్పీరియన్స్ గురించి చెప్పక్కల, ఎగ్జిబిటర్గా కూడా ఉన్నారు. ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది సార్? చాలామంది ఏదో ఇప్పుడు ఒక ప్యానిక్గా ఆల్ ఆఫ్ సడన్ సినిమాలు ఆడట్లేదు, కొంచెం హ్యాపెనింగ్ హీరోస్ కూడా జనాల ఓపెనింగ్ రావట్లేదు, ఏం చేయాలి ఎలా చేయాలని చెప్పి చాలా తర్జన భర్జన పడుతున్నారు. ఏం జరుగుతుంది సార్ ఇండస్ట్రీలో? ఇది చాలా పెద్ద టాపిక్ అండి మీరు అడిగింది. నేను మాట్లాడటం మొదలు పెడితే అది ఒక 20 నిమిషాలు మాట్లాడాల్సి వస్తుంది. ఇంకో సందర్భంగా మాట్లాడతాను. మీకు మట్టుకు మీరు అడిగిన దానికి చిన్న బ్రీఫ్గా చెప్తానండి. మనకి కోవిడ్ వచ్చి అదృష్టం వల్ల దురదృష్టం వల్ల ఓటీటీ అనే దానికి అలవాటు పడ్డాం. ఆ ఓటీటీ దానికి అలవాటు పడడం వల్ల వచ్చిన ఇబ్బందులు ఇవన్నీను. కాకపోతే మార్పుని ఎవరు ఆపలేరు. ఓటీటీ అనేది వచ్చిన ఒక మార్పు, ఆ మార్పును ఆపలేరు. ఆ మార్పుని మించి సినిమా థియేటర్కి రావడానికి సినిమా చాలా బాగుందిరా అని అంటే తప్ప సినిమా థియేటర్కి రావట్లేదు. కనుక చాలా బాగుంది అని అనిపించడం దర్శకులది నిర్మాతలది వాళ్ళ బాధ్యత. జనం రావడానికి రెడీగానే ఉన్నారు. థ్యాంక్ యూ సార్. కొంతమంది ప్రొడ్యూసర్లు ఏంటంటే సినిమాలు, చిన్న సినిమాలు కానీ మీడియం సినిమాలు కానీ చాలా రిస్క్, మేము ఆ సెగ్మెంట్లో తగ్గించేస్తామని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది ఏమో థియేటర్లో మూసుకుపోతున్నాయి, షోస్ వెళ్ళట్లేదు, కొన్ని థియేటర్లో ఫంక్షన్ హాల్స్ అయిపోతాయని కొంతమంది అంటున్నారు. ఆ రెండు విషయాల్లోని గీతా ఆర్ట్స్ ఎలా చూస్తుంది ఆ సెగ్మెంట్ని? అంటే ఇది చిన్న సినిమా మీడియం సినిమా రెండింటి మధ్య సినిమా తెలియదు, కానీ ఈ సినిమాని మేము తీసాము, రిలీజ్ చేస్తున్నాము. దీని రిజల్ట్ని బట్టి కూడా మాట్లాడుకోవచ్చు. బనివాసు గారు గీతా ఆర్ట్స్ అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఉంటుంది, బట్ అక్కడ హీరో శ్రీ విష్ణు గారు కొంచెం అడల్ట్ కంటెంట్ కూడా ఉంటుంది, అంటే జోక్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ కావచ్చు అట్లాంటివి. సో ఈ రెండు ఎట్లా మిక్స్ చేశారు? ఎవరు చెప్పినా ఓకే. వాసు అందులో అంత డబుల్ మీనింగ్ డైలాగులు ఏం లేవమ్మా, నాకేం కనపడలేదు. నేను ఇందులో ఉన్నాయనట్లేదు. శ్రీ విష్ణు గారిది లాస్ట్ 3-4 మూవీస్ చూస్తే ఎక్కువగా డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయి. సో మీది చూస్తే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఉంటాయి మీ మూవీస్ అన్ని. రెండిట్లో ఎలా మిక్స్ చేశారని అడిగాను అంతే. నేను ఆయన ప్రీవియస్ సినిమాలు చూడలేదు. విష్ణు గారు ఒక్కోసారి అబద్ధమే ఆన్సర్ అవుద్దమ్మా. విష్ణు గారు, ఇది లాస్ట్ సినిమా కొంచెం ఏంటంటే ఎక్స్పెరిమెంటల్ జోనర్లో చేశారు మీరు. విష్ణు ఇప్పుడు మళ్ళీ మీ రెగ్యులర్ ఒక స్ట్రెంత్లోకి వచ్చినట్టు అనిపిస్తుంది. ఏంటంటే ఈ ఎక్స్పెరిమెంటల్ జోనర్స్ రిస్క్ అని అర్థమైందంటారా? లేదండి, యాక్చువల్లీ అది రిలీజ్ టైంకి ఇది సగం సినిమా దాకా షూట్ కూడా అయిపోయింది. సో ఎప్పుడు నేను కొంచెం అహెడ్గానే ఆలోచిస్తాను, నా సినిమాలు కూడా అలాగే ఉంటాయి. అంటే మీరు జాగ్రత్తగా చూస్తే ఒకసారి వెనక్కి వెళ్ళిన సినిమాలన్నీ కూడా ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ముందుకి రావాల్సిన సినిమాలు మీడియా మిత్రులు చాలామంది చెప్పేవారు, ముందే చేసేవాడిని. కంటెంట్ ఇప్పుడు అందరూ చేస్తున్నారు. సో దాన్ని ఎలా ఎప్పుడు ఏది ఇవ్వాలనేది ఒక ఐడియా మనకే ఉంటుంది కదా, ఐడియా ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అంతే. దీనికి ప్రత్యేకంగా ప్లానింగ్ అలా ఏమీ లేదండి. స్వాగ్ చేసేటప్పుడే సింగిల్ కూడా షూట్ కూడా చేసాం చాలా మటుకు, 30-40% అయిపోయింది అప్పటికి. విష్ణు గారు ఇక్కడ సార్, ట్రైలర్లో మీరు బాలయ్య గారి స్పీచ్ని కొద్దిగా ఏదో ఇది చేశారు, అది ఆ ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు సార్? అంటే ఆయన పబ్లిక్, అది సినిమాలలో చేయరు, ఆయన జస్ట్ పబ్లిక్లో ఎక్కడైనా స్పీచ్ ఇస్తున్నప్పుడు ఇలా మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కసారి అలా ఫ్లోలో పోతుంటుంది కదా. ఇది రెగ్యులర్ ఏమంటారు దాన్ని, ఇప్పుడు మనం ఏరియాల్లో ఉండే పిల్లలు సింగిల్స్ కాదండి, ఇది వాళ్ళు వెరీ మచ్ రిలేటెడ్ ఇంటూ సినిమా, క్రికెట్, ఇవన్నీ రెగ్యులర్గా చూస్తారు కదా. చూసేవాళ్ళు అందరూ కూడా సరదాగా ఫ్రెండ్స్ కూర్చున్నప్పుడు హీరోల్లాగా మారుతారు, మీకు తెలిసే ఉంటుంది. ఒక 2 వేసిన తర్వాత హీరోల డైలాగులు చెప్పటాలు, డ్యాన్సులు చేయటాలు వెరీ వెరీ కామన్ అది. సో బాలయ్య బాబు గారిది మీరు పట్టారు, ఇంకా చాలామంది హీరోల రెఫరెన్స్లు ఉంటాయి దీంట్లో 100%. కానీ నేను చెప్దాం అనుకునేది ఏంటంటే బాలయ్య బాబు గారిది ఎవరు చేసినా కామెడీ అవుతుంది.
అది బాలకృష్ణ గారు ఒక్కరికి చెల్లింది, అంత పవర్ఫుల్గా చేయటం, అది చేయటం. ఆయన ఎప్పుడు మనం ఏం చేసినా మనకు అలా అనిపిస్తుంది. కానీ ఆగలేం మనం. బాలయ్యలాగా డైలాగులు చెప్తాం, క్లబ్లో జై బాలయ్య అంటాం. అది అంతే, అది ఆయనకే చెల్లింది. సో అలా అందరు హీరోలు, బాలయ్య బాబు గారు కాదండి, చాలామంది హీరోలు రెఫరెన్స్లు ఈ సినిమాలో ఉంటాయి. కానీ అంటే ఆయన స్పీచ్ని మీరు అలా చేయటం ఫ్యాన్స్ రిసీవింగ్ అది ఎక్కడ ట్రోల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది ఏ స్పీచ్లో నా డైలాగ్ ఆయన చెప్పలేదు. మీరు ఒకసారి చెక్ చేసి నాకు చూపించవచ్చు. ఇప్పుడు రాబిన్ హుడ్లో సాంగ్, హుక్ సాంగ్, అది ఎంత కొద్ది కాంట్రవర్సీ అయిపోయింది. అవును, కేతికా శర్మ గారు. అవును. సో ఇందులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు కేతికా గారు? సినిమాలు అలాంటివి ఉండవు. మీరు కూడా ఏదో పొరపాటున ఏదో వినేశారు. మేబీ మీరు డబుల్ మీనింగ్ అన్నారు, డబుల్ మీనింగ్ చచ్చిన ఉండవు, సంస్క్రిట్ ఉంటాయి ఎక్కువ. అది చాలామంది డబుల్ మీనింగ్ అనుకున్నారు. సో మరి ఇప్పుడు సంస్క్రిట్ నేను నేర్పమంటే కష్టం. అలాంటివి ఏమి ఉండవండి నా సినిమాలు, అసలు ఉండవు. అందులో ఆడవాళ్ళకి నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను, మీ అందరికీ తెలిసిందే అది. సో ఏమి ఉండవు, అలాంటి సాంగ్స్ ఏమి లేవు. విష్ణు గారు, ఇక్కడ సార్ యా, మీ బాడీ లాంగ్వేజ్ ఒక టిపికల్గా ఉంటుంది. సినిమాలో యాక్ట్ చేస్తున్నప్పుడు సగం డైలాగ్ డెలివరీ ఉంటుంది, సగం మింగేస్తారు, కానీ ఆడియన్కి అర్థమైపోద్ది. అవును, ప్రతి సినిమాలో మీకంటూ సపరేట్గా ఒక బాడీ లాంగ్వేజ్. డైరెక్టర్లు మిమ్మల్ని మీకు జెల్ అవుతున్నారా, మీరు డైరెక్టర్లు జెల్ అవుతున్నారా, ఎలా చేయించుకుంటున్నారు మీతో? తెలియదండి, అది ఎగ్జాక్ట్ తెలీదు. నాకు తమిళ్ రాదు, ఆయనకి తెలుగు రాదు. మీరేం చెప్పినా నడిచిపోయింది. సో ఎక్కువ మేము చేసుకునే ముందు ఇది సీన్ అని చెప్పిన తర్వాత మేము ఎక్కువ డిస్కస్ చేసుకునే చేసేవాళ్ళం. అయితే డైలాగ్ మీ సగం మింగిడం అన్నది దాన్ని ఒప్పుకుంటున్నారా? ఎలాగ అర్థమైపోతుంది కూడా మింగేయడం బెటర్ కదండి. కార్తిక్ రాజ్ గారు, జస్ట్ మినిట్. ఇప్పుడు గీతాట్స్ అన్నది ఇట్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ బ్లాక్ బస్టర్స్ అండ్ ల్యాండ్ మార్క్స్ రైట్ ఫ్రమ్ ది డే వన్, ఇప్పుడు కాదు. అండ్ అల్లు అరవింద్ గారు చాలా డెలెక్టబుల్గా దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, ఈవెన్ ఇన్ దిస్ జనరేషన్ విత్ దిస్ యంగ్ బ్యాచ్. ఇప్పుడు ఈ మధ్యన కూడా వాళ్ళన్ని హిట్లులోనే ఉన్నారు గీతాట్స్, అండర్ ది ఏజెస్ ఆఫ్ బన్నీవాస్ గారు అండ్ ఎవ్రీబడి. ఇప్పుడు మీరు విల్ యూ గ్యారంటీ ద గీతాట్స్ అండ్ ది ఫాలోవర్స్ ఆఫ్ గీతాట్స్ and fans of Geetha Arts that this film is also going to hit the bullseye? గట్టిగా చెప్పగలరండి మీరు? బిఫోర్ స్టార్టింగ్ దిస్ సార్, బిఫోర్ స్టార్టింగ్ తెలుగు వరాదా? ಇಲ್ಲ నేను చెప్తాను సార్, అది నాకు తెలుగు అర్థం అవుతుంది, బట్ మాట్లాడడానికి కొంచెం కష్టంగా. ఓకే. సో బిఫోర్ స్టార్టింగ్ దిస్ మూవీ, వెన్ అరవింద్ సార్ accepted this movie, till now I have a pressure of like when the final product, when Arvind sir sees what is going to be his reaction, is big pressure for me, because getting a chance in Geetha Arts is not an easy joke, because a lot of directors are trying. Yes. And it is really a lucky moment, a blessing moment for me to get an opportunity. Definitely it will be a happy product for Arvind sir, I can confidently tell. Okay. Yeah. బనివాస్ గారు, హాయ్ అండి, మైసెల్ఫ్ హేమమాలిని హియర్. కాదు సార్ Q&A పెట్టినప్పుడు అందరూ అడుగుతాం కదా సార్. ఓకే సార్, ఏంటంటే లైక్ మ్యాడ్ వచ్చినప్పుడు సీక్వెల్ కూడా వచ్చింది, డీజేటీలో వచ్చినప్పుడు కూడా సీక్వెల్స్ వచ్చినాయి. మరి హ్యాష్ట్యాగ్ సింగిల్ యూత్కి అంతలా కనెక్ట్ అయ్యేది, మరి దీనికి కూడా ఏమైనా సీక్వెల్ ప్లాన్ అరవింద్ గారు కరెక్ట్గా చెప్తారు దానికి. మీకు ఈ ఎండ్ చూస్తే అర్థం అవుద్ది 2 ఉందని. అది ఇప్పుడే నాతో చెప్పించేస్తున్నారు మీరు, సింగిల్ 2 ఉంది. సూపర్ చేయడం దానికోసం అట్లా చేసాం. విష్ణు గారు ఇక్కడండి. సో యాక్చువల్లీ ఇక్కడ పోస్టర్లో సబ్జెక్టు HHVM రిలీజ్ అని పెట్టారు. చెప్పాలి ఇప్పుడు నేను? చెప్పండి. అది హరిహర మహావిల్లో అండి, మేము తప్పుకుంటామని ముందే మెన్షన్ చేస్తాం, అంతే కదా ఆబ్వియస్లీ. అండ్ ఇందాక అన్నట్టు కూడా సంస్కృతం అన్నది మీరు వాడతారు, అది అర్థమైపోతుంది కూడా అందరికీ. సో ఆల్రెడీ లాస్ట్ మీ 2 సినిమాస్లో కూడా ఆ డైలాగ్స్ అన్నది లైక్ ఇట్ ఈస్ లైక్ గ్యాంబ్లింగ్ ఆఫ్, కొంచెం ఎక్కడ దొరకకుండా గ్యాంబ్లింగ్ చేసినట్టుగా అనిపిస్తాయి ఆ సంస్కృతం డైలాగులన్నీ. బట్ ఎవ్రీ వన్ విల్ అండర్స్టాండ్ దట్. ఈ సినిమాలో ఆ పోర్షన్ ఎంతవరకు ఉంటుందంటే వాట్ విల్ సే? అది ఓటీటీలోకి వచ్చాక అర్థం అవుతుందండి, ముందు అర్థం అవ్వదు. ముందు అర్థమైపోతే అది అంటే ఈ సినిమాలో ఎంతవరకు ఉండొచ్చు? లేదు, మామూలు 1Xలో చూస్తే మీకు నా భాష నా అంత ప్యూర్ తెలుగు ఎక్కడ కనిపించదు మీకు. 2Xలో అయితే కొంచెం మారుతుంది, 3X అంటే మారుతుంది. అది ఎవరు చేసినా మారుతుంది, కానీ అది ఎందుకో చేశారు మరి అలాగా. మామూలుగానే కొన్ని డైలాగులు ఇది 2Xలో రన్ అవుతా ఉంటాయి. అవును సార్. అంటే సార్ మాట్లాడుతున్నప్పుడు కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది సార్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ప్రెస్. ప్లీజ్ టేక్ అవర్ ఫిలిం టు ద
people and see that it is a success. You are a part of, always our success, you are a part of it. Thank you very much. Good luck. థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ బన్నీవాస్ గారు, థ్యాంక్ యూ.